బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ కోసం ఆడియన్స్ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హౌస్ లో అడుగు పెడుతున్న సెలబ్రిటీలు కామనర్స్ లిస్టులు లీక్ అయ్యాయి. అలానే సెలబ్రిటీల ఎంట్రీకి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే వచ్చేసింది. తాజాగా కామనర్స్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో సర్ప్రైజ్ లు ట్విస్ట్ లు ఏంటనేది ఒక్కసారి లుక్ చేద్దాం. ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో సామాన్యుల ఎంట్రీ కాబోతున్నారు అంటూ నాగార్జున అనౌన్స్మెంట్ తో ప్రోమో మొదలయ్యింది. ఆ వెంటనే స్టేజ్ మీదకి శ్రీముఖి వచ్చింది. శ్రీముఖిని చూడగానే నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ ఓ మన్మథ బాణం వదిలారు నాగార్జున. ఇక శ్రీముఖి నాగార్జునని ఆకాశానికి విత్తేస్తూ మా ఆడవాళ్ళందరికీ నాగార్జున గారు నచ్చడం చాలా కామన్, ఎందుకంటే మీరు మా మనసు దోచుకున్న హెవెన్ అంటూ డైలాగ్ కొట్టింది కానీ హెవెన్ అని పిలవకుండా ఎప్పుడులానే మన్మధుడు అంటే సరిపోయేది. అంటే రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీలో హెవెన్ పాత్రలో నాకు కనిపించడంతో శ్రీముఖి అలా అని ఉండవచ్చు. ఆ తర్వాత అగ్ని పరీక్ష జ్యూరీ మెంబర్స్ అయిన బిందు మాధవి నవదీప్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అగ్ని పరీక్షలో వాళ్ళు ఏం నేర్చుకున్నారో తెలియదు సార్, నేను జడ్జి సైడ్ లో కూర్చుని వాళ్ళ దగ్గర నుండి చాలా నేర్చుకున్నా అంటూ బిందు చెప్పింది. మరి మీ స్టేజ్ మీదకి ఎల్లో కార్డ్ తీసుకురాలేదు కదా అంటూ నవదీప్ తో నాగార్జున సరదాగా అన్నారు. ఇచ్చాను సార్ అంటే నవదీప్ కామెడీ చేశాడు. అయితే ఈవెంట్ లో ఎక్కడ అభిజిత్ కనిపించకపోవడం గమనించాలి. అగ్ని పరీక్ష జ్యూరీలో ఒక మెంబర్ అయిన అభిజిత్ ఈవెంట్ కి రాకపోవడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఇక ప్రోమో చివర్లో టైమ్ టు అనౌన్స్ ది కామనర్స్ అంటూ నాగార్జున అన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది అంటూ బిందు కామనర్స్ ఫోటోలో నుండి ఒక ఫోటో తీసి పేరు అనౌన్స్ చేయబోయింది. ఇందులో 1 సెకండ్ మీరు అనుమతి ఇస్తే అంటూ శ్రీముఖి నాగార్జునని ఏదో అడిగినట్లు ప్రోమోలో ఉంది. నిజానికి జ్యూరీ మెంబర్స్ అయిన నవదీప్ బిందు ఒకరిని కామనర్స్ నుండి సెలెక్ట్ చేశారంట. అలానే శ్రీముఖి కూడా ఒకరిని సెలెక్ట్ చేయగా మరో ఇద్దరిని ఓటింగ్ ద్వారా హౌస్ లోకి పంపించినట్లు సమాచారం. మరి వారు ఎవరిని సెలెక్ట్ చేశారనేది ఎపిసోడ్ లో చూడాలి.